స్ట్రీట్స్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ వార్లో మెయిన్గా వినిపిస్తున్న పేరు వచ్చేసి ఇది ఇరాన్ ఇంకా ఒమాన్ మధ్యలో ఉన్న ఒక సీ ట్రాన్స్పోర్ట్ రూట్ అనమాట. ఈ రూట్లో వచ్చేసి యుఏఈ, కువైట్, ఇంకా ఇరాన్, ఇరాక్ అండ్ సౌదీ అరేబియా నుంచి ఈ ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్తుంది. ఈ రూట్లో దాదాపు 20% ఆఫ్ ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్తుంది. అప్రాక్సిమేట్లీ పర్ డే 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్తుంది. సో ఈ రూట్లో ఎక్కువ శాతం ఇండియా, చైనా, మిగతా కంట్రీస్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసి ఇక్కడ జరిగిందంటే ఇరాన్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ రూట్ని మేము ప్రజెంట్ బ్లాక్ చేస్తున్నాం, ఈ రూట్లో ఏమైనా షిప్స్ వస్తే వాటిని అటాక్ చేస్తాము, లేదంటే బ్లాక్ చేస్తాము, వాటి మీద దాడి చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ స్టేట్మెంట్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక చిన్న జర్క్ వచ్చింది. ఈ జర్క్ వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ వచ్చేసి $100 పెరిగే ఛాన్స్ ఉంది. వేరే కంట్రీస్ అనేవి బాగా సఫర్ అవుతాయి. సో అందరూ దీని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల ఇరాన్ ఈ వార్లో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? దీనివల్ల ఎలాంటి పర్యవసానాలు ఉంటాయని మీరు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.